80% స్మార్ట్ టీవీలే. అంటే ఇప్పుడు మనకి దేశంలో మొత్తం స్మార్ట్ టీవీల అమ్మకాలు మనకి బాగా జోరందుకుంది. ఏప్రిల్, జూన్ మాసంలో మనం చూసుకుంటే 20 లక్షల అమ్మకాలు. చిప్పుల కొరతో ధరల్లో పెరుగుదల. కౌంటర్ పాయింట్ రీసెర్చ్. ఈ ఏడాది ఏప్రిల్, జూన్లో దేశీయంగా స్మార్ట్ టీవీ మార్కెట్ 60% వృద్ధి నమోదు చేసుకుంది. కోవిడ్ పరిణామాల తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగవటం, ఇంటి నుంచి పనిచేయటం, ఆన్లైన్ తరగతులకు తోడు వినోదానికి వీటిపై ఆధారపడటం వల్ల 22 లక్షల స్మార్ట్ టీవీలు అమ్ముడుపోయాయి. అంటే మనకి ఇంటి నుంచే పని చేసుకుంటాం, ఆన్లైన్ తరగతులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక విధంగా వినోదానికి కూడా మనకి థియేటర్ అనుభూతిని ఇవ్వటం వల్ల దీని యొక్క గిరాకీ పెరిగినట్టు తెలుస్తుంది. పెరిగిన గిరాకీని రిటైల్ స్టోర్ అందిపుచ్చుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమైంది. జూన్ 2021 త్రైమాసికంలో మొత్తం మీద 27 లక్షల టీవీలు అమ్ముడుపోయాయి. ఇందులో 22 లక్షలు స్మార్ట్ టీవీలే. అంటే వీటి వాటా దాదాపుగా 80% ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో మనకి షిమేయా, మనకి శాంసంగ్, ఎల్జీ, సోనీ రెండో త్రైమాసంలో స్మార్ట్ టీవీలో అధిక వాటాను పొందుతున్నాయి. వన్ప్లస్ 20% వృద్ధితో టాప్ 5లో తన స్థానాన్ని నిలుపుకుంది. వన్ప్లస్ కూడా మనం చూసుకుంటే సిఆర్టీ స్మార్ట్ యాత్ర టీవీలు ఇంకా దేశంలో చాలామంది వినియోగించడం వల్ల స్మార్ట్ టీవీ విభాగానికి భారీ అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలంలో ఇంట్లో వినోదానికి గిరాకీ పెరుగుతుంది. ఇది కాస్త స్మార్ట్ టీవీలకు మరింత ఆకర్షణ తెచ్చిపెట్టింది. పోటీదారులకు ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీలను కంపెనీలు తీసుకురావడం కూడా వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ రెండు మార్గాలు మార్కెట్లో కీలక పాత్ర పోషించున్నాయి. కరోనా కారణంగా ఆన్లైన్ మార్గం వేగంగా వృద్ధి చెందుతుంది. టీవీ బ్రాండ్లు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి. అంతర్జాతీయ చిప్పుల కొరతో పాటు మనకి ప్యానెళ్లు, ఇతర టీవీ విభాగాల ధరలు పెరగడం వల్ల కంపెనీలు ఒత్తిడిలో పడ్డాయి. కొన్ని టీవీ బ్రాండ్ ధరలు పెరగడానికి కారణమైంది. 2022 ప్రారంభానికల్లా కరోనా ముందు స్థాయిలకు భారత టీవీ మార్కెట్ చేరవచ్చు. స్మార్ట్ టీవీ విభాగంలో 23% మార్కెట్ వాటాతో షియామి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో శాంసంగ్ 17%, ఎల్జీ 11%, సోనీ 9%, వన్ప్లస్ 7% ఉన్నాయి. ఇవాళ మన ఎకనామిక్స్ న్యూస్ చూసుకుంటే విమాన టిక్కెట్ల ధరలపై పరిమితులు 15 రోజులే. దేశీయంగా విమాన టిక్కెట్ల ధరలపై పరిమితులు అమలవుతున్న సంగతి విదితమే. ఇకపై కనిష్ట మరియు గరిష్ట పరిమితులు ఎప్పుడైనా 15 రోజుల వ్యవధి వరకే అమలవుతాయి. 16 రోజుల తర్వాత ప్రయాణానికి ఎటువంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు టిక్కెట్లు విక్రయించుకోవచ్చని పౌర విమానయాన శాఖ శనివారం ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి ఇప్పటి వరకు ఏ పరిమితి 30 రోజులు ఉంటూ వచ్చింది. 31 రోజు నుంచి పరిమితులు ఏమీ లేకుండా సంస్థలు టిక్కెట్లు విక్రయించుకోవచ్చు. ఇటువరకు మనకి 30 రోజుల టైం ఉండేది, ఇప్పుడు 15 రోజులు తగ్గించారన్నమాట. మనకు దీన్ని బట్టి చూస్తే కనిష్ట గరిష్ట పరిమితుల మేరకు సెప్టెంబర్ 20న టికెట్ కొనుగోలు చేసుకుంటే అక్టోబర్ 4 వరకే అమలవుతాయి. అక్టోబర్ 5 తర్వాత ప్రయాణికి సెప్టెంబర్ 20న టికెట్ కొనుగోలు చేసుకున్న ఈ పరిమితులు వర్తించవని పౌర విమానయాన శాఖ తెలిపింది. సెప్టెంబర్ 21న టికెట్ కొనుగోలు చేసుకుంటే అక్టోబర్ 5 వరకు ఈ పరిమితులు వర్తిస్తాయి. అక్టోబర్ 6 తర్వాత ప్రయాణానికి పరిమితులు వర్తించవు. ఈ విధంగా ధరల శ్రేణి 15 రోజులకు వర్తిస్తుందని మనకు పేర్కొంది. వాహన యంత్ర విద్యుత్ మంత్ర. కోవిడ్-19 మనకి ఉన్నా సరే, ఒకవైపున మనకి ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నా సరే, మరోవైపు పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వైపు అడుగులు వేయాలనే ప్రణాళికలు. జర్మనీలోని మ్యూనిచ్లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 జరుగుతుంది. జర్మనీలోని మ్యూనిచ్లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 జరుగుతుంది. దీంట్లో అన్నీ కూడా విద్యుత్ వాహనాలని ప్రదర్శించారు. అంటే మనకి రాబోయే రోజుల్లో అన్నీ కూడా విద్యుత్ వాహనాలకి, అంటే బ్యాటరీతో నడిచే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. విడిభాగాల్లో 100% పునర్వినియోగం BMW. BMWకు మనకి ఒక కొత్త మోడల్ రిలీజ్ చేసింది. ఇది ప్రస్తుతం i3 విద్యుత్ కారు. ఇది మనకి చూసుకుంటే 100% దీంట్లో పునర్వినియోగం ఉంది. అలాగే మనకి అందుబాటు ధరలో మెర్సిడెస్. ఈ మెర్సిడెస్ కూడా మనకి కొత్త మోడల్ ఒకటి తీసుకొస్తున్నారు. GLB క్లాస్ క్రాస్ఓవర్కు మెర్సిడెస్ బెంజ్ EQB విద్యుత్ వర్షను. మెర్సిడెస్ విద్యుత్ వాహనాలు అత్యంత అందుబాటు ధరలో లభిస్తున్న వాహనాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రేసర్ల కోసం పోషే మిషన్ R. ప్రత్యేకంగా రేసర్ల కోసం విద్యుత్ మిషన్ R కాన్సెప్ట్ను పోషే అభివృద్ధి చేయనుంది. రేసింగ్ మోడ్లో 671 హార్స్ పవర్, క్వాలిఫైయింగ్ మోడ్లో 1071 హార్స్ పవర్ ఉండే ఈ కారులో ముందు వెనక వేరువేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. 2.5 సెకండ్లోనే 100 kphp వేగాన్ని అందుకునే ఉంది. అంటే 2.5 సెకండ్లోనే మనకి 100 కిలోమీటర్ల వేగం అందుకునే అవకాశం ఉంది. దీంట్లో 90 kWh బ్యాటరీ తోడ్పడుతుంది. బ్యాటరీని 5% నుంచి 80%కి కేవలం మనకి చూసుకుంటే మనకి 15 నిమిషాల్లో ఛార్జ్ చేసేస్తుంది. ఈ మోడల్ మనకి 2026కి మనకు అందుబాటులో వస్తుంది. అలాగే మనం చూస్తే ఒకే ఛార్జింగ్తోనే 249 మైళ్ళ ప్రయాణం ఫోక్స్ వ్యాగన్ ID లైఫ్ను 231 హార్స్ పవర్ విద్యుత్ మోటారు, 57 kWh బ్యాటరీతో అందుబాటులో తేనున్నారు.
పరిమాణంలో ఐడి సిరీస్ కార్ల కంటే తక్కువగానే ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్తో 249 మైళ్ళు ప్రయాణించవచ్చని సంస్థ చెబుతుంది. ఇది కూడా మనకి 2025లో అందుబాటులోకి వస్తుంది. అలాగే స్మార్ట్ కాన్సెప్ట్ యాష్వాన్ స్మార్ట్ సిటీ కార్లు ఒకప్పుడు చిన్నగా సన్నగా ఉండేవి, అయితే వీటి ఖరీదు మాత్రం ఎక్కువ. ఐరోపాలో 2023 నుంచి పెద్ద కార్లను కూడా స్మార్ట్ అందుబాటులోకి తెచ్చింది. 2017 నుంచి విద్యుత్ వెర్షన్ ఆన్లైన్లో విక్రయిస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ 1ను స్మార్ట్ ప్రదర్శిస్తుంది. డైమర్లు, చైనాకు చెందిన గీలే సంస్థలు చైనాలో అభివృద్ధి చేయనున్నారు. 169 అంగుళాల పొడవుతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాగే మనకి గతుకుల రోడ్లో చూసుకుంటే గతుకుల రోడ్లకు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూజీ మెర్సిడెస్ బెంజ్ క్లాస్ అంటే మనకి జీ క్లాస్ మోడల్లో ఎలక్ట్రిక్ వాహనం రకాన్ని ప్రదర్శించారు. గతుకుల రహదారులపైన కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. 4 ఎలక్ట్రిక్ మోటార్లు ఒక చక్రాన్ని ముందుకు నడిపిస్తారు. పెద్ద డోర్ హ్యాండిల్స్, సైడ్ డ్రమ్స్, వెనకాల బలమైన యాక్సిల్ లాంటి ప్రత్యేకమైన ధర మనం చూసుకుంటే $130,000 నుంచి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్లకు మినీ విజన్ ఆర్బినెట్ BMWకి చెందిన మినీ తన 2020 కాన్సెప్ట్తో విద్యుత్ వాహనం ఆర్బినాట్ను ఈ దీంట్లో ప్రదర్శించింది. చిన్న వ్యాన్ తరహాలో ఉండే ఇందులో సోఫా స్టైల్ సీటింగ్ ఉంటుంది. అడ్వెంచర్ను కోరుకునే వారికి ఈ వాహనం నొప్పుతుంది అనమాట, అంటే నచ్చుతుంది మనకు తెలుస్తుంది. కుటుంబ ప్రయాణానికి డేసియా జాగర్. సో డేసియా జాగర్ అనేది మన కుటుంబం అంతా ఒకేసారి ప్రయాణించవచ్చు. రొమేనియాకు చెందిన కార్ల తయారీ సంస్థ డేసియా మనకి డేసియాను చూసుకుంటే డేసియాని మనకి SUV జాగర్ను పరిచయం చేస్తుంది. కుటుంబం అంతా ప్రయాణించేందుకు అనువుగా 3 వరుసల సిట్టింగ్ ఎంపికతో దీన్ని తీర్చిదిద్దనుంది. 1800 అంటే మనకి $18,000 ప్రారంభంతో SUV మనకి అందుబాటులోకి వస్తుంది. వెడల్పు మార్చుకునే వీలున్న సిటీ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి వెడల్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మనకు ఎలా వీలైతే అలా వెడల్పు మార్చుకునే వెసులుబాటు ఉండటం సిటీ ట్రాన్స్ఫర్ కార్ యొక్క ప్రత్యేకత. కాంపౌండ్ మోడ్లో పార్కింగ్ స్పేస్కు సరిపోయేలా ఉంటుంది. సిటీ మోడ్లో 39 అంగుళాలు, పెర్ఫార్మెన్స్ మోడల్లో 55 అంగుళాల పొడవు ఉంటుంది. ప్రస్తుతం ఇది ఫ్రీ ఆర్డర్ దశలో ఉంది. 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ కారు ధర $15,000 నుంచి ప్రారంభంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి కొత్త మోడల్స్ని మనకి అన్నీ కూడా ఇవన్నీ కూడా బ్యాటరీ వాహనంతో నడిచే వాటిని మనకి దీంట్లో ప్రదర్శించారని మనకు తెలుస్తుంది. GSTR 3Bని ఒక్క నెల ఆపేసినా కూడా GSTR 1 దాఖలకు వీలుండదు. 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యాపారులు GST వివరాలు సమర్పించే GSTR 3B రిటర్న్ దాఖలు చేయడానికి ఒక్క నెల ఆపేసిన ఆ తదుపరి నెలకు GSTR 1 విక్రయాల రిటర్న్ దాఖలు చేసే వీలుండదు. సో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం GSTR 3Bని 2 నెలల పాటు దాఖలు చేయకుంటే GSTR 1 సమర్పించడానికి వీల్లేదు. వచ్చే ఏడాది నుంచి దీని ఒక నెలకు తగ్గించనుంది. ఇందుకు గాను కేంద్ర GST నిబంధనలోని 59(6వ) నిబంధనలో సవరణ చేయనుంది. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో GSTR 1ను మరుసటి నెల 11వ తేదీ కల్లా వ్యాపారులు దాఖలు చేస్తుంటారు. GST వివరాలతో GSTR 3Bని మరుసటి నెల 20-24 రోజుల మధ్య సమర్పిస్తుంది. GSTని చెల్లిస్తుంటారు. ఆధార్ ధృవీకరణ ద్వారా GST రిజిస్ట్రేషన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నేవీ MF నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ల రంగంలోకి కొత్తగా వచ్చిన నవీ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల జారీలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే 10 కొత్త ఫండ్ పథకాల కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. తాజాగా మరో 4 పథకాల కోసం అనుమతి కోరింది. ఈ ఫండ్ సంస్థ ఎక్కువగా నిర్వహణ విషయంలో క్రియాశీలంగా ఉండవలసిన అవసరం లేని పథకాలను తీసుకొస్తుంది. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్కు చెందిన నవీ MF నవీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఫండ్. సో ఈ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మనకి సెబీ మనకి ఒక వెబ్సైట్లో పేర్కొంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా విదేశీ ETFలను, ఇండెక్స్ ఫండ్లను ఎంచుకోనుంది. సాంకేతిక బాటలో పతాంజలి ఆయుర్వేద్ సాంకేతిక బాట పట్టింది. FMCG రంగంలో బలమైన సరఫరా వ్యవస్థ, నిర్వహణ, పంపిణీ వ్యవస్థలు కలిగిన కంపెనీలో పతాంజలి ఒకటని సంస్థ MD CEO ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో కొత్త టెక్నాలజీ ద్వారా పనిచేయడానికి ప్రాధాన్యత ఇచ్చామని, కొన్నింటిని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ సాఫ్ట్వేర్ అభివృద్ధి అమలుకు బరువా సొల్యూషన్స్ కంపెనీ ఏర్పాటు చేసింది. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వ్యవసాయం, ఫిన్టెక్ విభాగాల్లో బలోపేతం కావడానికి బరువా కృషి చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఇక్కడ చూసుకుంటే IPO బాటలో SaaS అంకురాలు. సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్ కంపెనీలు కూడా పబ్లిక్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులు సమకూర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. గత నెలలో 2 దేశీయ SaaS అంకురాలైన రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఫ్రెష్ వర్క్లు తమ IPO ప్రణాళికను ప్రకటించాయి. మర్చెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం మరిన్ని SaaS అంకుర సంస్థలు IPO బాట పడుతున్నాయి. దేశీయ SaaS కంపెనీల్లో పెద్దయిన ఆదిత్య, ట్రావెల్ రంగంలో ఉన్న రెడ్ గెయిన్ ట్రావెల్స్ టెక్నాలజీస్ మార్కెట్లో నమోదు కానున్న తొలి సంస్థ కాబోతుంది.
1200 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో రేట్ గెయిన్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. గిరీష్ మాతృప్రతో నేతృత్వంలో చెన్నై, సిలికాన్ వ్యాలీ కేంద్రాలుగా పనిచేసిన సాస్ కంపెనీ ఫ్రెష్వర్క్స్ గత శుక్రవారం $10 కోట్ల ఐపీఓకు అమెరికాలో దరఖాస్తు చేసుకుంది. నాస్డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్లో క్లాస్ ఏ కామన్ స్టాక్స్లో ఈ కంపెనీ షేర్ నమోదు చేయనున్నారు. ఫ్రెష్వర్క్స్ విలువను $350 కోట్ల రెక్కగట్టి ఇటీవల $40 కోట్ల పెట్టుబడిని సెకోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ జీ వంటి పెట్టుబడి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. పోస్ట్ మ్యాన్ సంస్థ కూడా ఇటీవల $22.5 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ సాస్ కంపెనీ విలువను $560 కోట్ల లెక్కించి పెట్టుబడి సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. మరిన్ని సాస్ కంపెనీలు భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే సుమారు $600 కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీలు వచ్చాయి. గత 3 ఏళ్లలోనే $400 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. ప్రస్తుతం దేశంలో ఉన్న 60 యూనికార్న్లలో దాదాపుగా 10 సాస్ సంస్థలే. సో ఇందులో 4 కంపెనీలు ఏడాది జాబితాలో చేరుతున్నాయి మనం చూసుకుంటే. సో రెడ్ గెయిన్ ఐపీఓ 400 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో సహా మనం చూసుకుంటే 2,26,05,530 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మనకి పద్ధతిలో రేట్ గెయిన్ విక్రయించేందుకు సిద్ధమైంది. ఓఎఫ్ఎస్ఎల్లో వాగ్నర్ మనం చూసుకుంటే 1,71,14,490 షేర్లు, భాను చోప్రా 40,43,950 షేర్లు, మెగా చోప్రా 12,94,760 షేర్లు, ఉషా చోప్రా 1,52,330 షేర్లను విక్రయించనున్నారు. ఈ కంపెనీని 2004లో భాను చోప్రా స్థాపించారు. న్యాయం చేయటమే కాదు చేసినట్లు కనిపించాలి. ఎన్సీఎల్టీ తీర్పుపై హైకోర్టు అసంతృప్తి. వైస్రాయ్ హోటల్ రుణ పరిష్కార ప్రణాళికపై ఉత్తర్వులు నిలిపివేత. న్యాయం చేయటమే కాదు చేసినట్లు కల్పించాలన్నది మౌలిక సూత్రమని దాన్ని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ విస్మరించినట్లయిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వైస్రాయ్ హోటల్ రుణ పరిష్కార ప్రణాళికకు సంబంధించి సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ కొట్టివేస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా వైస్రాయ్ హోటల్ను పొందడానికి 185 కోట్లకు సమర్పించిన ప్రణాళికను ఆమోదించిన తర్వాత పెట్టుబడిదారీగా ఉన్న సింగపూర్ కంపెనీని సహదరఖాస్తుదారుగా అనుమతించాలంటూ సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఆగస్టులో విచారించిన ఎన్సీఎల్టీ తీర్పును సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. అయితే సెప్టెంబర్ 1న పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సిఎంఎఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు మన తరపున శ్రీనివాసులు వాదనలు వినిపించారు. సో ఈ కమిటీ ఆమోదించిన ధృవీకరణ కోసం తిరిగి ట్రిబ్యునల్ ఆశ్రయించనున్నారు. బిడ్ తిరస్కరణకు గురైన యూనిసన్ హోటల్స్ ప్రతివాదిగా అందులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీకి తీర్పు వాయిదా వేసిన తమ పిటిషన్తో పాటు పెండింగ్లో ఉన్న అన్నింటినీ విచారణ లేకుండా సెప్టెంబర్ 1న కొట్టివేసిందన్నారు. సో యూనిసన్ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పబోగా ధర్మాసనం నిరాకరిస్తూ ఎన్సీఎల్టీలో పనితీరు ఏ విధంగా ఉందో అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించింది. 17కు వాయిదా వేసిన పిటిషన్ ముందుగానే కొట్టివేస్తూ వస్తువులు జారీ చేయడంపై అనుమానం ఉంటుందని, దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. వ్యాపార ఆశావాదం బేష్. కరోనా కేసులు తగ్గుదల, టీకా ప్రక్రియ కీలకం, వృద్ధి రేటు 8% మించదేమో. డాన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ విశ్లేషణ. కరోనా రెండో దిశతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది. అయినా కూడా దేశీయ పరిస్థితుల వల్ల వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8% మించకపోవచ్చని అమెరికాకు చెందిన వాణిజ్య విశ్లేషణ సంస్థ డాన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ పేర్కొంది. కరోనా కేసులు ఉధృతి తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, ప్రజల కార్యకలాపాలు పెరగడం, దేశంలో టీకా ప్రక్రియ జోరందుకోవడం వంటి అంశాలు వ్యాపార విశ్వాసాన్ని పెంచుతాయని డాన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ తాజా విశ్లేషణ అభిప్రాయపడింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసానికి వ్యాపార ఆశావాద చూసి 20.7% వృద్ధి చెంది 74.2% చేరినట్టు పేర్కొంది. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైలు, టోకు ద్రవ్యోల్బణం, 10 ఏళ్లలో జీసెక్ రాబడులు, బ్యాంకు రుణాల్లో వృద్ధి వంటి గుణాంకాలు సైతం ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోవడానికి ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ఈవే విలువలు పెరగడం వ్యాపార కార్యక్రమాల వృద్ధిని ప్రతిబింబిస్తుంటే 2-3 చక్రాల వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు గ్రామీణ గిరాకీని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారికి డిఏను పెంచడం కూడా గిరాకీని పెరిగేందుకు కారణమవుతుంది. అంతర్జాతీయంగా వ్యాపార కార్యక్రమాలకు మెరుగుపడి గిరాకీ పెరగడంతో మన దేశం నుంచి ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. ప్రతి నెల $3,000 కోట్ల పైగా ఎగుమతులు జరుగుతుండటం గమనార్హం. విదేశీ పెట్టుబడిదారులు మన ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు. 2020 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశం 5వ స్థానంలో నిలిచింది. సో ఇటీవల చెప్పుకోదగ్గ విషయం ఉంది, 5వ స్థానంలో ఉంది. ఆర్థిక స్థిరత్వం కూడా పునరుద్ధరించడానికి కారణమవుతుంది. ప్రమాదకర డెల్టా వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తే ఆర్థిక వ్యవస్థలు చిక్కులు తప్పవు. టీకాల ప్రక్రియ మరింత వేగవంతం కావటం,
వ్యాపార కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం దీని పరిష్కారం. దేశ జీడీపీలో రుణభారం 90% చేరిన నేపథ్యంలో బడ్జెట్లో ఆమోదించిన మొత్తం కంటే మరింత అధికంగా వెచ్చించేందుకు ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి కోరింది. కమోడిటీల ధరలు అంతర్జాతీయంగా అధికంగా ఉండటం, సరుకు రవాణా ఛార్జీలు బాగా పెరగడం, ధరలు ఎక్కువగా ఉండటం ఇబ్బంది కలిగించే అంశాలైనా ముడి చమురు ధరలు అందుబాటులోకి వచ్చి దేశంగా ఇంధన ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం దిగివస్తుంది. ఆయా పంటలు పండే చోట వర్షాలు భారీగా కురవడం వల్ల పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ధరలు పెరిగే కొద్దీ గృహ వస్తువుల గిరాకీ తగ్గించేందుకు కారణమవుతుంది. కోవిడ్ అనంతరం ఆరోగ్య సంరక్షణ కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం అనేక మంది పొదుపునకు దూరం అయ్యేందుకు దారితీసింది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8% మించవచ్చని డాన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ పేర్కొంది.